ప్రతి 12 ఏళ్లకొకసారి ఒక ప్రత్యేకమైన నది దివ్యమైన పవిత్ర శక్తిని పొందుతుంది. ఈ పవిత్రమైన శక్తే పుష్కరాలు. అసలు ఈ పుష్కరాలంటే ఏమిటి? అవి ఎందుకు వస్తాయి? ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ యమునా పుష్కరాల వెనుక ఉన్న ఆ దివ్య రహస్యం ఏమిటి? తెలుసుకోవాలని ఉందా? నమస్తే. నేను మీ జాహ్నవి. సనాతన ధర్మంలో నదులను కేవలం నీటి ప్రవాహాలుగా మాత్రం కాదు, దైవ స్వరూపమైన తల్లులుగా భావించారు. పూర్వకాలంలో పుష్కరుడు అనే ఒక దివ్య పురుషుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని వద్ద ఒక వరాన్ని పొందుతాడు. ఈ వర ప్రభావం వల్ల గురుగ్రహం ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన పవిత్రమైన నదిలో ఈ పుష్కరుడు కూడా ప్రవేశించి ఆ నదిని పవిత్రం చేస్తారన్నమాట. ఇవే పుష్కరాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ పుష్కరాలు అనేవి పూర్తిగా జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుగ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటాయి. గురుగ్రహ సంచారం 12 రాసులు, 12 పవిత్ర నదులు, ఈ 3 కనెక్ట్ అయి ఉంటాయి. వివరంగా చెప్పుకుంటే గురుగ్రహం మేషరాశి సంచారం వల్ల గంగా నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే వృషభ రాశి సంచారం వలన నర్మదా నదికి, మిథున రాశి సంచారం వల్ల సరస్వతీ నదికి, కర్కాటక రాశి సంచారం వల్ల యమునా నదికి, సింహరాశి సంచారం వల్ల గోదావరి నదికి, కన్యా రాశి సంచారం వల్ల కృష్ణా నదికి, తులా సంచారం వల్ల కావేరీ నదికి, వృశ్చిక రాశి సంచారం వల్ల భీమా నదికి, ధనుస్సు రాశి సంచారం వల్ల తుంగభద్ర నదికి, మకర రాశి సంచారం వల్ల సింధు నదికి, కుంభరాశి సంచారం వల్ల ప్రాణహిత నదికి, మీనరాశి సంచారం వల్ల తపతి నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో చేసే స్నానం, జపం, దానం, పితృతర్పణాలు చాలా శుభప్రదమైనవి. మన ఋషులు మనకి ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ఏమిటంటే, నీరు మన శరీరాన్ని మాత్రమే కాదు, మన మనస్సులోని బాధలని, మన కర్మలని కూడా శుద్ధి చేస్తుంది. అందుకే పుష్కర స్నానం అంటే కేవలం నీటిలో మునగడం మాత్రమే కాదు, మన మనస్సులోని బాధలు, పాపాలు, భారాలు విడిచిపెట్టడం కూడా అని ఒక భావన ఉంది. నది ఎప్పుడూ తన ప్రయాణాన్ని ఆపదు. అలాగే మన జీవితం కూడాను. గతంలోని బాధలను విడిచిపెట్టి ముందుకు సాగాలి అని మనకి పుష్కరాలు గుర్తు చేస్తాయి. యమునా నది భక్తికి, పవిత్రతకు, దైవ అనుగ్రహానికి ప్రతీక. అందుకు యమునా పుష్కరాలకి ప్రత్యక్షంగా వెళ్ళినా, లేక ఇంటి నుంచే ప్రత్యక్షంగా తిలకించిన, భక్తితో ప్రార్థించిన, పుష్కరాల అసలు భావం మన మనస్సుకి పవిత్రత, భక్తి, కృతజ్ఞతని ప్రసాదించటం. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది పుష్కరాల కోసం ఎదురు చూస్తున్నారు? ఏర్పాట్లు చేసుకున్నారా? రెడీ అవుతున్నట్లయితే కామెంట్లలో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.